బ్రేకింగ్ న్యూస్. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, నేతలతో చంద్రబాబు నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ లో నామినేటెడ్ పదవులపై కీలక వ్యాఖ్యలు చేశారు. నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు మొదలు పెట్టామన్నారు. పేర్లను సిఫార్సు చేయకుండా కొంతమంది ఆలస్యం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. వీలైనంత త్వరగా పార్టీ కోసం కష్టపడిన వారి వివరాలను నామినేటెడ్ పదవుల కోసం అందించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు చైర్మన్లను నియమిస్తామన్నారు. నామినేటెడ్ పదవుల కోసం 60,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. మొదటిసారే పదవులు రాలేదని అనుకోవద్దన్న చంద్రబాబు 2 ఏళ్ల పదవీ కాలం ముగిసిన తర్వాత మిగిలిన వారికి అవకాశాలు వస్తాయని చెప్పారు. ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. 3 పార్టీల నేతలను, కార్యకర్తలను కలుపుకొని ప్రజాప్రతినిధులు ముందుకు వెళ్లాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఏ స్థాయిలోనూ వైసీపీ నేతలతో సంబంధాలు పెట్టుకోవద్దు అని మరోసారి గట్టిగా హెచ్చరించారు. ఈ విషయాన్ని చెప్తే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వొద్దని ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు వేరు, రాజకీయపరమైన సంబంధాలు వేరు అని చంద్రబాబు నొక్కి చెప్పారు. మా ప్రతినిధి శివ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివ, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆసక్తికర విషయాలు మాట్లాడినట్టుగా తెలుస్తోంది టెలికాన్ఫరెన్స్ లో, పూర్తి వివరాలు చెప్పండి. చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కొద్దిసేపటినే జిల్లా ఇన్ఛార్జి మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టెలికాన్ఫరెన్స్ లో ప్రధానంగా నామినేటెడ్ పదవులకు సంబంధించి నియోజకవర్గాల్లో గత 5 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి ఇబ్బందులు పాలైన జాబితాని త్వరగా తయారు చేసి పంపించాలని చెప్పి సూచన చేశారు. అలాగే ముఖ్యంగా గ్రూపు రాజకీయాలకు ఎక్కడ తావు ఇవ్వకూడదని చెప్పి స్పష్టమైన ప్రకటన చేశారు. జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలతో ఏ ఒక్కరూ కూడా సంబంధాలు పెట్టుకోకూడదని చెప్పి కుండబద్దలు కొట్టారు. ఇటీవల ఆయన జీడీ నెల్లూరు సమావేశంలో ఈ అంశం వెలుగులోకి వచ్చిన పరిస్థితి కనిపించింది. అలాగే తాను ఇదే విషయాన్ని చెప్తే వైసీపీకి ఓటు వేసిన వారికి పథకాలు ఇవ్వద్దంటూ వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుంది, దీన్ని ఖండించాలని చెప్పి కూడా స్పష్టమైన ప్రకటన చేశారు. అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా వివక్ష ఉండదు అని చెప్పారు. పార్టీలకు అతీతంగా అందరికీ పథకాలు అందజేస్తామన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 21 ప్రధాన దేవాలయాలకు త్వరలో చైర్మన్ల నియామకం, దాదాపుగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి 60,000కు పైగా కూడా దరఖాస్తులు అయితే వీటిని పరిశీలిస్తున్నాం. ఇప్పటికే మొదటి విడత కొందరికి అవకాశం ఇచ్చాం, రెండో విడత మరికొందరికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. మహానాడు లోపు అన్ని నామినేటెడ్ పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేస్తాం. మొదటి విడత రాని వారికి 2 సంవత్సరాల పదవీ కాలం పూర్తయిన తర్వాత వెంటనే మిగిలిన కొంతమందికి అవకాశం ఇస్తాం. అలాగే 3 పార్టీల నేతలు కలిసి విధంగా అంటే బీజేపీ, జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలి. అలాగే ప్రతి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి సంబంధించి నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జి లేకపోతే ఎమ్మెల్యే, ఎంపీ అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా ఉండి నలుగురు కలిసి సమన్వయంతో అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి స్పష్టమైన సూచన చేశారు. అలాగే ప్రభుత్వం చేసే ప్రతి పనికి కూడా పార్టీ నాయకులు, కార్యకర్తలు దీంట్లో భాగస్వాములు ఏ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు అయితే స్పష్టమైన ప్రకటన చేశారు. ముఖ్యంగా ఈ రోజు ఆయన నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో 2 ప్రధానమైన అంశాలు. ఒకటి నామినేటెడ్ పోస్టుల ఎంపిక, రెండో దానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలతో ఎవరు సత్సంబంధాలు కొనసాగించవద్దంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. సుమన్. రైట్ శివ, థ్యాంక్ యూ సో మచ్.